హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. ఈరోజు పార్ట్ 8 అండి. గేదెల సంతకు వచ్చాము. గేదెలు గిత్తలు దూడలు సంతకి నడవండి వాళ్ళు. మన సబ్స్క్రైబర్స్ శివగారు అంట, భీమవరం మురళీ గారు, తర్వాత లక్ష్మణ్ గారు అంట, రాజు గారు. మన శివగారు అయితే ఎద్దులు రేట్లు కనుక్కోమన్నారు. ఈరోజు కనుక్కుందామండి, ఎలా ఉంది ఏంటి కనుక్కొని మన సబ్స్క్రైబర్స్కి చెప్దాము. పార్ట్ 8 అండి. బయలుదేరాం మనం సంతకు వస్తున్నాం. శుక్రవారం ఎపిసోడ్ 8 జైన్ కిసాన్ చూద్దాం పదండి. ఇవ్వండి, ఇది సెంటరు. తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఇది ఏ జిల్లా అడిగారు. ఇది ఏలూరు డిస్టిక్ అండి. ఏలూరు రైల్వే స్టేషన్ ఉంది. ఏలూరు వచ్చేయచ్చు. సంతలోకి వస్తున్నామండి. అదేమో ఎంట్రన్స్ గేట్ అండి మనం వచ్చింది. ఇది సంతలోకి లోనకి వస్తున్నాం. చూడండి, ఇవన్నీ మొత్తం రైతులు డైరెక్ట్ సేల్సేనండి. ఇవ్వండి, ఫస్ట్ మనం దూడలు గిత్తల నుండి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇవన్నీ ప్రైజులు. అమ్మకం రైతులు ఉంటే అడుగుతాను. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ప్రైస్ చాలా రీజనబుల్గానే ఉంది. తమ్ముడు, మీరు కొన్నారా అమ్ముతున్నారమ్మా? ఏది అమ్మారు? ఓసారి రండి. అంటే మా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి రేట్లు అయ్యి. 15,000. ఏ ఊరు ఏంటి చెప్పండి. ఈస్ట్ అడవిల్ నుండి వచ్చారు. మీ పేరండి? మంగేశ్వరరావు. ఈ రెండు అమ్మారు? ఎంతకు అమ్మారండి? 15,000. 15,000. సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. ఓకే. మంగేశ్వరరావు గారు చెప్పారు కదండి, ఈస్ట్ అడవిల్ నుండి వచ్చారు. వారు 2 గిత్తలు 15,000కి అమ్మారంట. సాయశక్తుల ప్రైజులు రేట్లు కనుక్కుంటాకే చూస్తానండి. ఎందుకంటే చాలామంది కెమెరా ముందు చెప్పట్లేదు, అడగగా తల వంచుకుని వెళ్ళిపోతున్నారు. నేను పర్టికులర్గా అడిగి మీకు వివరిస్తానండి. ఇవన్నీ చూడండి, అమ్మకానికి వచ్చినాయి. ఏమండి, అమ్మారా కొన్నారండి? కొన్నారా? చెక్ చేసుకుంటున్నారా? ఏ ఊరండి? కమరపుకోట నుండి వచ్చారు. ఇది కొన్నారు. ఎంత కొన్నారు? 30,000 అంటండి. మన సబ్స్క్రైబర్స్ గురించి మీ పేరండి? కొండబాబు గారు, కమరపుకోట. చూడండి, ఈ గేదెని 30,000కి కొన్నారు. ఇవ్వండి, కొండబాబు గారు. డైరెక్ట్ రైతులు అండి. వచ్చి మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసుకొని కొనుక్కోవచ్చు. చూడండి, పాలు కూడా చెక్ చేసుకుంటున్నారు. పాలు చెక్ చేసుకొని కొనవచ్చండి మా మార్కెట్ యార్డ్లో ఏదైనా. అలాగే మీకు ఫోన్ ఉందండి కొండబాబు గారు? ఫోన్ లేదు, చిన్న ఫోనా? సరే. మాది జైన్ కిసాన్ ఛానల్ అండి. దాని గురించి వివరాలు మా రైతులు వారికి చెప్పటానికి. సరే అండి, ఓకే. కొండబాబు గారు అది కొన్నారంట. చూశారు కదా, డైరెక్ట్ పాలు పితికి చూసి కొనుక్కొని వెళ్తున్నారు. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఏమండి, బాగున్నారా? ఇప్పుడే వచ్చారా? ఏమైనా కొన్నారా, అమ్మారా, ఏం చేశారు? కొనలేదు. మా సబ్స్క్రైబర్తో మాట్లాడతారా? మీది ఎవరండి? జంగారెడ్డిగూడెం. ప్రతి వారం వస్తారండి వీరు. పేరండి? చిట్టిబాబు గారు. సరే. రైతులు ఉదయాన్నే వస్తారండి. శుక్రవారం జరుగుతుంది సంత. ఉదయాన్నే వచ్చి మార్కెట్ యార్డ్లో మనం
ఏ కావాలో మనకు చూసుకొని కొనుక్కుంటూవేనండి. ఎవరి ఇబ్బంది ఏమి ఉండదు. రండి కొనుక్కోండి. గేదెలు, దూడలు, గిత్తలు అన్నీ ఉంటాయండి. ఏమండి కొన్నారా, అమ్మారా? సరదాగా వచ్చారు. ఏ ఊరండి? జంగారెడ్డిగూడెం. సరే, సరదాగా వచ్చారంట. రండి అందరూ వచ్చి చూసి మీకు నచ్చితే కొనుక్కోండి. ఇవ్వండి, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఏమండి బాగున్నారా? అలాగే ఇవ్వండి, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. మాట్లాడతారా? మా ఛానల్తో మాట్లాడతారా? ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఏమండి ఎద్దులు ఎలా ఉంటాయండి? మన సబ్స్క్రైబర్ గారు అడిగారు రేట్లు. 20,000 25,000 కాడి నుండి ఉంటాయి ఎద్దులు. ఆయన శివగారు అని అడిగారు, భీమవరం అంట. సరే చెప్పండి సార్ అంటుంటే సరే నేను కనుక్కుంటానండి అన్నాను. 20,000 25,000 ఉంటాయంటండి శివగారు. అని చూసుకొని మీకు నచ్చినవి వచ్చి కొనుక్కోండి. ఎద్దులు, గిత్తలు అన్నీ ఉంటాయండి. గేదెలు అయితే 20,000 25,000 28,000 అలా ఉంటాయండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ అమ్మకానికేనండి. ఇది కూడా అమ్మకానికి ఉంది. అమ్మకానికి ఉన్నాయండి. చూడండి, వచ్చి మీకు నచ్చినవి చూసి కొనుక్కోండి. ఏం కావాలో మీకు నచ్చినవి. అదే రైతు వారికి కొంటున్నారు. తర్వాత ఇందాక చూశారు కదా, ఎవరో ఆయన గేదె కొన్నారు. పాలు కూడా పిండి చూసుకొని కొనుక్కోండి. గేదెలు 20,000 25,000లోనే ఉన్నాయండి. ఎద్దులు ఉన్నాయి, దున్నలు అన్నీ ఉన్నాయండి. మీరు రండి, మీకు ఏం నచ్చితే అవి కొనుక్కోండి. చూడండి, ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయండి. మనకు నచ్చినవి వచ్చి కొనుక్కోండి. ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. ఏమండి ఏమన్నా కొన్నారా, అమ్మారా? ఏమండి ఏమన్నా కొన్నారా, అమ్మారా? ఏం కొనలేదు, చూస్తాకు వచ్చారా? అదేంటండి, ఆయన కొన్నారా? ఎంతండి గేదెనా? బాగుంది. ఎంత కొన్నారండి గేదె? 80,000. ఎన్ని లీటర్లు అండి? 4 లీటర్లు ఇస్తుంది. సరే 80,000 4 లీటర్లు ఇస్తుందంటండి. సబ్స్క్రైబర్స్ నెంబర్ 1 గేదెలు వచ్చినాయి. గేదెలు, గిత్తలు, దూడలు, మీకు కావాల్సిన ఆవులు మట్టుకు రావండి. ఎద్దులు అన్నీ ఉంటాయండి. థ్యాంక్స్ అండి. 80,000 అంటండి గేదె. 4-5 లీటర్లు పాలు ఇస్తుందంట. చూసారు కదా, మీకు కావాల్సిన గేదెలు ఉన్నాయి, వచ్చి కొనుక్కోండి. ఈ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఇవన్నీ రేట్లు సేల్స్కి ఉన్నాయి. చూసుకోండి గేదెలు. ఇందాక చూసిన గేదె 80,000 అంటండి. 5 లీటర్లు పాలు ఇస్తుంది. ఈ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి. చూడండి, ఈ గేదె ఇది కూడా ఇవన్నీ. కొన్నావా తమ్ముడు? కొన్నారండి? అమ్ముతారా? కొన్నారా? ఎంతండి? చెప్పట్లేదా రైతు? అడిగాను, రైతు చెప్పట్లేదు మనకు. అడిగినా కొందరు సమాధానం చెప్పట్లా, కొందరు చెప్తున్నారు. చూడండి, ఇవన్నీ సేల్స్కేనండి. ఇవన్నీ అమ్మకానికేనండి. ఇది సేల్స్కే ఉంది. ఈ గేదె అమ్మకానికే ఉంది. చూడండి, ఎన్ని గేదెలు ఈరోజు వచ్చిన మార్కెట్ అండి. రైతులు మా జంగారెడ్డిగూడానికి 100 గ్రామాల మండలం అండి. మనకి ఏ గేదెలు కావాలన్నా ఇక్కడికి వస్తారండి రైతులు అమ్మకానికి.
చూసుకోండి ఈ యొక్క ఐటమ్స్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు. మనకి ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చి చూసుకొని కొనుక్కోవచ్చు. అన్నీ మార్కెట్ యార్డ్. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. రైతులు ఎక్కడ ఉన్నారో తెలియదు. గేదెలు ఉన్నాయి. గేదె దగ్గరికి వచ్చి అడిగిన రేటు కొంత చెప్తున్నారు, కొంత చెప్పట్లేదు. చెప్పిన రేట్లు మీకు వివరించాను. మన సబ్స్క్రైబర్ అడిగిన సమాధానం. మీరు ఏది అవసరమైనా మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, పాత వీడియోస్ కూడా ఉంటాయి. ఆ వీడియోస్ కూడా చూడండి డిస్క్రిప్షన్లో. తర్వాత ఏది అవసరమైన కామెంట్ పెట్టండి, అది నెక్స్ట్ వారం చేసి పెడతాను. ఇది పార్ట్ 8 అండి. ఇవన్నీ పార్ట్ 8 ఇవ్వండి. ఇవన్నీ పార్ట్ 8 ఇది మనకు. బాగున్నారా? బాబు కొన్నారా, అమ్మారా? ఎంత కొన్నారయ్యా? 7,500 కొన్నారు. ఏ ఊరు మీది? విజయవాడ. పేరు? బాలయేసు గారు. ఈ గిత్తండి దూడ, పేయి దూడ 7,000కి కొన్నారే. ఇవ్వండి. బాగుందండి. 5,000, 6,000 నుండి ఉంటాయండి. పేయి దూడలో 5,000 కూడా ఉంటాయి. వచ్చి చూసుకోండి. చూడండి, నెంబర్ 1 పేయి దూడలు ఉన్నాయి. చూడండి, ఇవ్వండి. దూడలు ఉన్నాయి, గిత్తలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మకానికేనండి. ఇవ్వండి, మొత్తం సేల్స్కేనండి. ఇవ్వండి, ఇది కూడా అమ్మకానికి ఉందండి. చూసుకోండి, ఇవన్నీ అమ్మకానికే. చూస్తారు కదా, సేల్స్ అండి. ఇది కూడా అమ్మకానికి ఉంది. ఏ ఊరండి? బుట్టాయిగూడెం. ఏం కొనటానికి వచ్చారు? కొనటానికా, అమ్మకానికండి? అమ్మకానికే వచ్చారు. అమ్మారా? ఏం తెచ్చారు? గేదెలు, దున్నపోతులు. గేదె ఎలా అమ్మారు? దున్నపోతులు ఎలా? గేదెలు 30,000 అమ్మాయండి, దున్నపోతులు 50,000 అమ్మా. గేదెలు 30,000కి అమ్మారు, దున్నపోతులు 50,000కి అమ్మారు. మీ పేరండి? రమేష్ గారు. ఇదిగోండి, మన తోటి రైతు అండి రమేష్ గారు వచ్చి ఈరోజు గేదె, దున్నపోతులు అమ్ముకున్నారండి. మా ఛానల్కి వారు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. మేము కొన్నారా, అమ్మారా అండి? అమ్మారా? ఎంతకు అమ్మారు సార్? 8,000. చేతికి 7,000 వస్తుంది. పేయండి, దూడ అమ్మారు, దున్నపిల్ల అమ్మారు. సరే సార్, థ్యాంక్ యూ. పార్ట్ 8 గేదెల సంతకు వచ్చామండి ఈరోజు. మన సబ్స్క్రైబర్స్ అన్న వివరాలు చాలామందికి అడిగి నేను వివరాలు వివరించి మీకు వీడియోలో పెట్టాను. చూడండి ప్రతి ఒక్కరూ. డిస్క్రిప్షన్లో మన ఈ గేదెలు, గిత్తల సంతలు, అన్ని సంతలవి వీడియోస్ ఉన్నాయి. చూడండి, పర్టికులర్గా ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తర్వాత ఇది 8వ పార్ట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ జైన్ కిసాన్.